5 నుంచి 30 లక్షల వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్న అతిపెద్ద కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపిణీ. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద కలెక్టర్లు, ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలపై పరిస్థితిని సమీక్షించారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులకు గట్టిగా చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా రావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఓటు వేయని వారికి కూడా ఇళ్ల పట్టా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎక్కడా వివక్ష లేకుండా సంతృప్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఒక చారిత్రక సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఒక మహోన్నత నిర్ణయం సాకారం కావటానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పేదవాళ్ల ఇంటి కలను సాకారం చేసే ఒక మహత్తర ఘట్టం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అవును, మీరు వింటున్నది నిజమే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర రాజకీయ సామాజిక చరిత్రలో లేని విధంగా సామాన్యులకు అండగా నిలిచే ఒక అపురూప కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 1,000 కాదు, 2,000 కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 30 లక్షల వరకు ఇంటి స్థలాల్ని అందించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కాదు, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే కాదు, అంతకు మించి ఘనంగా ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే పేదలకు లక్షలాది ఇళ్ల స్థలాల పంపిణీ. ఈ కార్యక్రమాన్ని జూలై 8న దివంగత ముఖ్యమంత్రి, ప్రజా హృదయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా సమీక్ష చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అర్హులైన వారందరికీ న్యాయం జరగాలని స్పష్టం చేశారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, గ్రామ సెక్రటేరియట్లలో ప్రతి చోట కూడా ఐ వాంట్ దిస్ లిస్ట్ టు బీ ఫుల్లీ డిస్ప్లేడ్. ఒక్కసారి ఈ కోవిడ్ కొంచెం తగ్గిన తర్వాత, కొంచెం తిరిగే పరిస్థితి వచ్చిన తర్వాత గ్రామ సెక్రటేరియట్లను నేనే ర్యాండమ్గా విజిట్ చేస్తాను. అక్కడ ఇంటి పట్టా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి అని అడుగుతాం. అక్కడ మాత్రం సరైన రీజన్తోనే చేయి పైకి ఎత్తేసరికి సరైన రీజన్ ఉండాలి. ఇంటి స్థలం లేనివాడు ఎవడైనా ఉన్నాడు చేయి పైకి ఎత్తండి అంటే, ఇంటి స్థలం లేని వాళ్ళనే చెయ్యి పైకి ఎత్తిన వాళ్ళకి మనం సరైన రీజన్ ఉండాలి రిజెక్ట్ చేసేదానికోసం. దట్ ఈస్ హౌ ట్రాన్స్పరెంట్లీ అండ్ హౌ ఎఫెక్టివ్లీ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. అటువంటి పరిస్థితి జరగకపోయిందంటే మాత్రం ఐ విల్ హోల్డ్ కలెక్టర్స్ పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎందుకనంటే సాచ్యురేషన్ అనే మీనింగ్కు పూర్తిగా, డెఫినేషన్కు పూర్తి మీనింగ్ ఇస్తూ వీ హ్యావ్ గాన్ అహెడ్ అండ్ డన్ దిస్ ప్రాసెస్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రావాలి, అర్హత లేని వాళ్ళకు రాకూడదు. అట్ ది సేమ్ టైం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఓటు వేయని వాడైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత ఉండి ఇవ్వకుండా ఉండే పరిస్థితి రాకూడదు. దిస్ ఇస్ ద ఛాలెంజ్ విత్ విచ్ వీఆర్ వర్కింగ్. అండ్ వీ హ్యావ్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ దట్ విత్ ఇన్ 90 days, like how we have said in the Grammar Secretariat, 10 days for ration card, 10 days for rice card, 20 days for Arogyashri card, 90 days for house patta. So it's a consistent process, what keeps on going. Anybody who is deserving, does not have a house site, does apply for it. 90 days lone ఎట్టి పరిస్థితిలోనే హౌస్ సైట్ ఇవ్వాలి. like how others were saying, 10 days low ration card, 10 days low
నే పెన్షన్ 20 డేస్లో ఆరోగ్యశ్రీ కార్డ్. ఆల్ దీస్ పారామీటర్స్ కలెక్టర్లో దగ్గరుండి సూపర్వైజ్ చేయమని చెప్పి, దగ్గరుండి మానిటర్ చేయమని చెప్పి మరొక్కసారి ఐఎమ్ రిక్వెస్టింగ్, especially the joint collectors in charge who are handling the grammar secretariat, please make sure that these things are properly addressed. Saturation and transparency are the key buzzwords. They've got to be followed. There should be no discrimination, there should be no corruption. ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. And July 8th is the date. I want no surprises there. I will not accept 80, 85% or 90%. I want 100%. పూర్తిగా కలెక్టర్లందరినీ కూడా మరొకసారి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్